క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నానండి. సామెతలు 12:19. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మనం ఒక చిన్న అంశంలో మరి ఉన్నాం కదా. లాస్ట్ వీక్ స్థిరులను కదలని వారును అనే అంశం మీద మరి ఎలాగ మనం స్థిరంగా మరి కదలని వారుగా ఉండి మరి దేవుని యొక్క కార్యములలో అభివృద్ధి చూడాలనే ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని, మన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థము కాదని మరి ఒకటి మరి మనం అందులో విశ్వాసమందు మనము మొదటిగా స్థిరంగా ఉండాలి అనేది ధ్యానించుకున్నాం. మరి అలా కదలని వారు ఆత్మీయ జీవితంలో మరి ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థమైపోకుండా ఉండాలంటే, ప్రభు కార్యాలలో, సంఘ అభివృద్ధిలో మరి ఎల్లప్పుడు కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఉంటేనే అప్పుడే మరి మన ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి మరి విశ్వాసమందు మనం ఎల్లప్పుడు కూడా స్థిరంగా ఉండాలి అనేది మనం ధ్యానించాము. మరి ఈ రోజున రెండవదిగా ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో మనం చూసాం కదా, ఏంటది? నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. నిజమాడు పెదవులు అంటే నిజం మాట్లాడే పెదవులు, సత్యాన్ని పలికే పెదవులు. మనము అనేక సార్లు చాలా ఈజీగా అబద్ధాలు వస్తాయి నోటికి కదా. అవును, మరి అందుకే నిజమాడు పెదవులు స్థిరంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు అనేది మనం చూస్తున్నాం. ఇంకా కూడా మరి కొన్ని మాటలు చూడాలంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు అనే మాట ఇదే అధ్యాయంలో 22వ వచనం చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకేంటి? హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. అవును, యెహోవాకి ఇష్టమైన వాళ్ళల్లో సత్యవర్తనులు ఆయనకి ఇష్టం. మరి విశ్వాసం విషయంలో కూడా అంతే కదా. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మనం ఆయనకి ఇష్టలై ఉండలేము అనే మాట కూడా. అట్లాగే ఇప్పుడు సత్యం పలకకపోతే మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఉండలేము. సామెతలు 14:25 వచనం కూడా చూద్దాము. సామెతలు 14:25. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. ఆయన పేరే మోసగాడు కదా. అబద్ధమునకు వాడెవరండి? సాతానుడు. అబద్ధము వాడే అబద్ధకుడు, మోసగాడు, దొంగ, నరహంతకుడు, అబద్ధానికే జనకుడు అనే పేరు వానికి సార్థకం. కనుక మరి సత్యం అంటే ఎవరు? సత్యం ఈజ్ ఈక్వల్ టు యేసయ్య. అవును, సత్యం అంటే యథార్థత, నమ్మకత్వం, నిష్కాపట్యం, నిజం.
నిర్దోషత్వం, దాపరికం లేని అని, సరి అయిన లేదా కుటిలత లేని అనే నానా అర్థాలను సూచించే మాట సత్యం అనే మాట. ఇట్టి గుణాలు మనలో కలిగి ఉన్నప్పుడు సైతాన్ దాడిని తట్టుకునే కలిగే శక్తి మనకి వస్తుంది. ఇవి ఎప్పుడైతే మనలో లోపిస్తాయో, అంటే యథార్థత గాని, నిర్దోషత్వం గాని, నిష్కపటం గాని, నమ్మకత్వము, నిజం చెప్పే మాట లేకపోవడము, నిర్దోషత్వము. సో మనం చెప్పేది సరి అయిందా కాదా, సరి అయింది కాకపోతే కుటిలత, ఒకటి పైకి ఒకటి లోపల కదా, ఇలాంటివి గుణాలు మనలో గనక ఉంటే ఏమవుతుంది? అవి లేకుండా, యథార్థత లేకుండా, నమ్మకత్వం లేకుండా, నిర్దోషత్వం సో మనం ఇప్పుడు కుటిలత కలిగి జీవిస్తే, లేకపోతే ఇవన్నీ సరి అయింది కాకుండా మనం ఉంటే, అప్పుడు సాతానుడు మన మీద దాడి చేస్తాడు. ప్రతిరోజు దాడి జరుగుతూనే ఉంటదండి. కానీ అక్కడ మనకి ఏ శక్తి ఉండదు, దొరికిపోతాం సులభంగా. కాబట్టి మరి మన కుటుంబం, మన సంఘం దేవునిలో ఆత్మీయంగా, బలంగా, స్థిరంగా, ఐక్యతతో ఉండాలంటే మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. ఇదెంతో మనకి ప్రాముఖ్యత వహించే మంచి ఆత్మీయత. సత్యం లేకపోతే మరి మనం ఓటమియే చవి చూస్తాం. అది సత్యం అంటేనే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా జీవించిన యేసయ్య అని మనకు బాగా తెలుసు. ఆయన చెప్తున్నాడు కూడా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. పౌలు గారు అంటున్న మాటలు, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు మనం శక్తిమంతులం అవుతాము అంటున్నాడు కదా. సాతాన్ని జయించాలంటే ఎఫెసీ 6:10-13 వరకు అందరికీ మనకి కంటది కదా. మరి సత్యం అనే ఆత్మీయ నడికట్టు మనం కట్టుకొని ఉండాలి సిద్ధంగా. మిలిటరీ వాళ్ళు బెల్ట్, ఏ మనిషి అయినా కానీ ఒక పని చెయ్యాలి అని అంటే నడుము ఫస్ట్ కట్టుకుంటారు. ఒక పనికి ఉపక్రమించేటప్పుడు, లేదా ఒక బరువైనది సాధనం లేపాలి అని అంటేనో, లేకపోతే ఒక విషయంలో మనం వెళ్తున్నాము ఒక పని మీద అన్నప్పుడు, ఏదన్నా ఒక చిన్న పని చెయ్యాలి మనం చేతులతో, మరి అక్కడ ఎవరు లేరు, ఉన్నారు తర్వాత, అప్పుడు మనం ఏం చేస్తాము? నడుము గట్టిగా కట్టుకుంటాం. అండ్ ఈవెన్ జెంట్స్ అయినా సరే, ఏదైనా లేపి ఎత్తుకొని పోవాలి బరువులు, అలాంటప్పుడు కూడా వాళ్ళకున్న టవాలు ఏదో ఒకటి చక్కగా నడుముకి గట్టిగా కట్టుకొని ఫస్ట్ అప్పుడు పనికి ఉపక్రమిస్తారు. ఎందుకని? వాళ్ళకప్పుడు అది శక్తి ఫిజికల్ గా కూడా మనం చూస్తాం. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా నడుముకు మరి దట్టి అని అనేది ఏంటది? సత్యం. సో చాలా ప్రాముఖ్యం మరి సత్యం మన జీవితాలకి. నడికట్టు అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అనేక విషయాల్లో నడికట్టు కట్టుకుంటా ఉంటారు కదా. మరి దాని యొక్క ముఖ్యమైన ఇదనమాట, యుద్ధంలో వెళ్ళే వాళ్ళు కూడా మరి ఆ బెల్ట్ సరిగా లేకపోతే, మరి కత్తి లేకపోతే డాలు ఇవన్నీ పెట్టుకోవడానికి జస్ట్ ప్రొటెక్షన్, ఇవి నడుము ఉంటేనే ఆ నడుము బెల్ట్ దాంట్లో పెట్టుకునే. అట్లాగే మరి సత్యము సాతానికి చాలా విరుద్ధం అంటాం కూడా కదా. మామూలుగా లోకంలో సత్యం చెప్తే మనకి అది ఏమి దొరకదండి అని అంటారు. అంటే లోకులు సత్యాన్ని ఇష్టపడరు. లోకము, లోక అధికారి, వీళ్ళందరూ కూడా సత్యం అంటే పడదు వాళ్ళకి. అబద్ధాన్ని, కపటాన్ని, మోసాన్ని, లేదా భయాలను,
దురాశలను, ఇంకా ఇతర వ్యామోహాలు ఏవైనా ఇవన్నీ కూడాను ఏం చేస్తాయండి? సత్యం నుండి మనల్ని తొలగింపజేయడానికి సాతాను వేసే పన్నాగాలు. అబద్ధమాడు, కపటంగానే ఉండు, పైకొకటి లోపలికొకటిగా ఏదో ఒక మోసం చెయ్యి, లేతే సంథింగ్ మనకి ఇవి ఎలాగైనా గాని మనల్ని సత్యంలో నిలవనీయకుండా పడగొట్టటమే సాతాను యొక్క లక్ష్యం. ఓటమిలో, శోధనలో మనం పడిపోకుండా ఉండాలంటే మరి ఈ నడికట్టు మనకెంతో అవసరం. సాతాను యొక్క కుతంత్రాలను, మోసాలను జయింపజేసేది సత్యమే. చివరికి గెలిచేది సత్యమే. పైపైన అబద్ధాలు ముందు ముందు ఎన్నో సత్యంలా కనపడేటట్టు చేస్తాడు సాతానుడు కదా. కోర్టులో కూడా మరి కొన్ని అబద్ధాలతో గెలుస్తారు. అది టెంపరరీ. ఆ ఓటమి మళ్ళా ప్రజలందరికీ తెలిసేలాగా జరుగుతుంది తర్వాత. సో అలాంటి ఈ సాతానుడు అంటే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, మోసగాడు, దొంగ, నరహంతకుడు కదా. ఈ మనల్ని పడగొట్టే లక్ష్యంతో వాడు మన దగ్గరికి ప్రతిరోజు రాక తప్పదు, వస్తానే ఉంటాడు. దావీదేమంటున్నాడు? యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములు నాకు బోధింపుము అంటున్నాడు కీర్తన 86:11. సత్యమును అనుసరించుటకు మనకందరికీ మరి ఆసక్తి, ఆశ ఎంతో మనకు ఉండాలి. అసలు దావీదికి ఎంత ఉంది చూడండి. మరి ప్రార్థనలో ఆయన అడుగుతున్నాడు, సత్యమును అనుసరించేటట్టు నీ మార్గములు నాకు బోధించుము అని. మరి మనం సత్యాత్మను పొందిన వారి యుగంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం? ఆత్మను పొంది. ఆత్మ ఏ ఆత్మ? సత్య స్వరూపియగు ఆత్మ. ఆ సత్యాత్మను మనం పొందిన వాళ్ళకి మనకెంత ఆశ ఉండాలి, మనకెంత ఆసక్తి ఉండాలి. కాబట్టి సత్యమును మనము ఏం చేయాలి? మరి సొలొమోను మరి ఇన్ని విషయాలు సత్యం మీద రాస్తూ వచ్చాడు. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోమంటున్నాడు. సామెతలు 23:23లో. అవును. కాబట్టి మనము కూడా మరి ఈ సత్యం మనల్ని ఏం చేస్తుందండి? ఆత్మీయ జీవితంలో స్థిరపరుస్తుంది. ఎలా స్థిరపరుస్తుంది? నంబర్ 1, సత్యము మనల్ని వెలుగునొద్దకు నడిపిస్తుంది. అంటే దాపరికాలు లేని, అనుమానాలు లేని, ఎలాంటి చీకటి గాని చెడు గాని లేని, కేవలం సత్క్రియలు చేయువారముగా వెలుగునొద్దకు నడిపిస్తుంది. దుష్కార్యము చేయువాడు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అనే మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇప్పుడు నేను చదివిన మాట. కాబట్టి దుష్కార్యం అంటే చెడు చేసేవాళ్ళు ఎవరైనా కానీ కాక వెలుగును ఏం చేస్తారు? ద్వేషిస్తారు. సత్యం ఏం చేస్తుంది? వెలుగునొద్దకు నడిపిస్తుంది. కానీ నడవలేక వెలుగులోకి రాలేకుంటున్నామంటే కొన్ని కప్పిపుచ్చుకోవడానికి, అదే వెలుగు దగ్గరికి వస్తే మనం బయటపడతామే, మరి మన క్రియలు తెలియబడతాయి. మనం చేసే అబద్ధ మోసాలు ఏమైనా సరే అవన్నీ కూడాను చీకటి క్రియలు మరి కనబడతాయి వెలుగు దగ్గరికి వస్తే. కాబట్టి దుష్కార్యం చేయువాడు ప్రతివాడు కూడా ఎవరైనా సరే వెలుగును ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు ఎవరు? అబద్ధికుడు, వానిలో సత్యము లేదు అని యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఈ మాటలు ఇక్కడ ఉన్నాయి.
సత్యం అంటే ఏంటో తెలుసు, ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ కూడా ఆయన ఆజ్ఞలను మాత్రం మరి గైకొనక, వాక్య ప్రకారం నడవక అన్నమాట. అట్టివాణ్ణి ఏమన్నారు? అబద్ధికుడు. అబద్ధికుల్లో సత్యం ఉంటుందా? మరి లేదు. యేసయ్యను అప్పగించిన యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? సత్యాన్ని అమ్ముకున్నాడు. 30 వెండి నాణెములకు మరి చీకట్లో కలిసిపోయాడు. జీవితం అంతా అంతవరకు కూడాను వెలుగులో ఉన్నానట్లే, వెలుగుతో నడిచాడు, వెలుగులో నడిచాడు, యేసయ్యతో నడిచాడు, యేసయ్యతో తిన్నాడు, యేసయ్యతో ఉన్నాడు, 12 మందిలో ఒకడిగా. కానీ మరి సాతానుకి లొంగిపోయాడు, పడిపోయాడు, ఆశించాడు, దురాశ. మరి అలాంటి మనం కూడా ఎన్నో విషయాలలో ప్రారంభంలో మరి బాగా దేవుడంటే అన్ని విషయాలలో కూడా భయంతో, భక్తితో, సత్యంతో, యథార్థతతో బతికితూ కూడా కొన్నిసార్లు తప్పిపోవడాలు జరుగుతూ ఉంటున్నాయి. మరి అక్కడ అంత 12 మందిలో ఒకడై ఉన్న ఇస్కరియోతు యూదా సత్యాన్ని ఏం చేశాడు? అమ్ముకున్నాడు. సో ఈ అమ్ముకునే ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది కూడాను కొన్ని కొన్ని విషయాలలో అంటే లోకానుసార జీవితం కొరకు అనేక సార్లు మరి జీవితాలు అమ్ముడుపోతున్నాయి. కొన్నిటికి ఉద్యోగ కొరకో, లేకపోతే చదువుల కొరకనో, లేకపోతే సర్టిఫికెట్స్ కొరకనో, లేకపోతే సంథింగ్ ఇలాంటివన్నీ కూడాను క్రైస్తవులమై ఉండి కూడా కొన్ని ఫాల్స్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి కొన్ని ఆ ఏమైనా పొందుకోవడానికి మరి ఇలాంటివి మరి అమ్ముకున్నట్టే కదా యేసయ్యను. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటేనో మనకి స్థిరత్వం అనేది ఉంటది. స్థిరంగా ఉండట్లేదు అని అంటే అర్థం ఏంటంటే పడిపోతున్నాము అని. ఆది సంఘ ప్రారంభ దశలో విశ్వసించిన వారందరూ కూడా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనకి ఈ యొక్క మాటలు చదవగలుగుతాము. అందరూ కూడాను మరి ఎలాగున్నారు? ఏక హృదయంతో, ఏక ఆత్మ గలవారై తమ భూములన్నీ, ఇండ్లన్నీ అమ్ముకొని వాటి వెల తెచ్చి ఏం చేశారంట? అపోస్తుల పాదముల యొద్ద పెట్టి అందరు కూడా సమిష్టిగా మరి ప్రతి ఒక్కరి అక్కరలను తీర్చుకునే వారిగా ఐక్యతతో అలా స్టార్ట్ అయింది ఆది సంఘం. ఎంతో మరి ప్రతిరోజు వాళ్ళు మరి కూడుకుంటూ మరి ఎంతగానో యొక్క విశ్వాసంలో మరి కొనసాగటానికి స్టార్ట్ అయిన వ్యక్తులే. కానీ ఒక్కళ్ళలో ఒక జంటకి ఏమైంది? సాతానుడు ప్రవేశించి వాళ్ళలో మరి అంతటి విశ్వాసులందరూ కూడా చేసే ఆ గొప్ప కార్యాలలో మరి వాళ్ళు కూడా ఉన్నట్టే ఉన్నారు. కానీ ఏమయ్యారు? వాళ్ళ యొక్క జీవితం మనకు తెలుసు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. చివరి వచనాలు విశ్వసించిన వారందరూ అంటే 32 నుంచి చివరి వరకు కూడా చూసిన విషయాలు చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరు కూడాను ఏక మనసుతో, ఏక ఆత్మతో చక్కగా మరి వారి అక్కర్లు ఎవరికి లేవో మరి వాళ్ళు సమానంగా అందరూ పంచుకుంటూ చాలా ఆత్మీయతలో ఉన్నారు. 5వ అధ్యాయానికి వస్తేప్పటికి ఏమైంది? అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య ఆయన సప్పీరాతో ఏకమై ఇద్దరు కూడా ఒకటే. కానీ కొన్నిసార్లు ఈ మనకి ఇక్కడ ఒక మనిషికి పడదు. ఒక సత్యానికి ఒకళ్ళు నిలబడితే అబద్ధానికి ఒకళ్ళు నిలబడొచ్చు కూడా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏకమై అబద్ధంకి మరి పాల్పడ్డారు. అమ్మారంట వారి యొక్క భూమిని. కానీ ఏం చేశారు? కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి మరి
అపోస్తుల పాదములు అయితే పెట్టినట్టుగా కనబడుతుంది. పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. ఈజీగా మనం ఒక అబద్ధం ఆడతాం, కానీ మనం అనుకోము ఇది మన అబద్ధం ఫలానా వ్యక్తితో కదా మాట్లాడింది, వాళ్ళతో మనం అబద్ధం ఆడాంలే అని. చాలా చిన్న అబద్ధమే కావచ్చు, ప్రాణాలేమి పోవు, అక్కడ ఉన్న సత్యం చెప్పొచ్చు కదా. కానీ ఆ అబద్ధం ఎందుకు? చిన్న అబద్ధం ఆడితే ఆడింది ఒక మనిషితోనే కానీ పేతురు ఏమన్నాడు? నువ్వు అబద్ధం ఆడింది మనిషితో కాదు, దేవునితోనే. సో అబద్ధం ఆడే ప్రతి మాట కూడాను మనము దేవునితోనే అబద్ధం ఆడుతున్నామని అందుకు అనుకోవడం లేదు. ఏదో ఫలానా వ్యక్తికి ఒక చిన్న అబద్ధం ఆడేశాం, ప్రభువా ఇటు వచ్చి మళ్ళీ దేవా క్షమించు. కానీ అబద్ధం ఆడిందే దేవుడితోననే సత్యాన్ని మనం గ్రహించట్లేదు. చాలా ఈజీగా అబద్ధాల్లో పడేస్తుంది సాతానుడు. కానీ వాళ్ళది ఏమైంది? ప్రాణాలే పోగొట్టుకున్నారు. ముందు వెనక వచ్చారు, భార్యాభర్తలు కలిసి రాలేదు సుమా. ఇక్కడే మనకు తెలుసుకున్నాం కదా ఇందాక, దుష్కార్యం చేసేవాడు వెలుగు దగ్గర రాడు అని. ఆ ఇద్దరొక్కసారి ఎందుకులే, నువ్వు పో అయ్యా, నేను తర్వాత వస్తానదంట అనుకుని ఆగిపోయింది ఆమె ఇంటి దగ్గరే. మరి ఆయన వచ్చాడు, అబద్ధం చెప్పాడు, నిన్నడితే కూడా అదే చెప్పాలి అని అంటే ఇంటి దగ్గర మాట్లాడుకొని వచ్చారు కాబట్టి సరే. ఇక్కడ ఆయన ప్రాణం పోయింది, యవనులు తీసుకెళ్ళిపోయారు బయటికి. ఇంతలో ఆవిడ వచ్చింది. మరి తనను కూడా ప్రశ్న వేయడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఒంటరిగా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడండి. ఎవరి సత్యం వాళ్ళకే. కొద్దిగా భర్త కదా అబద్ధం ఆడమన్నాడు అని చెప్పి అబద్ధం ఆడితే ఏమొస్తుంది? కష్టమే వస్తుంది. ఈ చిన్న అయినా పెద్ద అయినా మరి అబద్ధాలు ఆడే దగ్గర మరి కాస్త జాగ్రత్తగా నోరుని నాలుకని మనం అబద్ధం అదుపులో పెట్టుకొని సాతానికి చిక్కకుండా ఉండాలి. సత్యంను వదిలిపెట్టకుండా ఉండే బిడ్డలంగా మనము చూసుకోవాలి. మరి ఆవిడ కూడా అదే మాట చెప్పింది. ఇద్దరిని కూడా మోసుకుపోయారు యవనులని రాయబడి ఉంది. భార్యాభర్తలు కూడా అబద్ధానికి మరి చెప్పడానికి ఇష్టపడ్డారు, సాతానికి దొరికిపోయారు, మోసపోయారు. సాతానుడు మోసపుచ్చి అలా ఒక విశ్వాసుల్ని న్యూగా మరి వాళ్ళు సంఘంలో చేరి చక్కగా ఎంతో ఎదుగుదలలో మరి అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వచ్చిన బిడ్డల్ని ఎన్నో సంవత్సరాలుగా మరి సంఘంలో ఉంటూ కూడా, ఎన్నో సంవత్సరాలుగా వాక్యం చదువుతూ కూడా, ఎన్నో సంవత్సరాలుగా మరి మనము కొనసాగుతూ ఆత్మీయ జీవితంలో ఎంతో మరి అనుభవం వచ్చిన తర్వాత కూడా పడిపోవడం ఎప్పుడైనా జరగచ్చు. ఈ శరీరంలో ఉన్నంత కాలం సాతానుడు మనల్ని శోధించకుండా లేడు. సో ప్రతి విషయంలో కూడా సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని పడగొట్టటమే వాడి లక్ష్యం గనక మరి ప్రాణాలు తీసేయడమే. ఆడు దొంగ, నరహంతకుడు, అన్ని పేర్లు మోసిన వాడు వాడు. చూడండి, అబద్ధకులు పరలోక రాజ్యంలో చేరరు అనే మాట మనకు అక్కడ వ్రాయబడి ఉంది. ఏ పెద్ద పాపం కాదు, చాలా చాలా పాపాలు చూసి మనం ఓ వీడు ఫలానా పాపి అనో లేకపోతే అదోనో ఇదోనో మనం చెప్పుకుంటుంటాం. కానీ మనం ఎంత సత్యంగా జీవిస్తున్నాము, మన మన విశ్వాసం ఎంత ఉంది, స్థిరంగా ఉంటుందా? అందుకే ఆయన అన్నాడు, మరి నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా. ఆ టైంకి కూడా, అప్పటి వరకు కూడా మనం పొందిన విశ్వాసం అనేది చివరి వరకు కూడాను మన విశ్వాసంలో కొనసాగే వాళ్ళంగా ఉండాలి, అలాగే స్థిరంగా. మరి ఇది కూడా అంతే, సత్యంలో కూడా చాలా ఈజీ ఒక అబద్ధం ఆడటం, వెంటనే ఆ అది కంటిన్యూ అవుతా ఉంటే మరి మనం సత్యం ఎక్కడ స్థిరంగా ఉంది? మనకి అలాంటప్పుడు స్థిరంగా లేకపోతే మనకు ఆసక్తి కూడా మందగిల్లుతుంది దేవుని కార్యాలయంలో. ఏం చేస్తాంలే, ఎందుకులే, నేనేనా,
ఏదో ఒక నెగ్లిజెన్స్ అనేది మనలోకి రాక తప్పదు. సో సత్యం మనల్ని వెలుగునొద్దకే నడిపిస్తుంది. రెండవదిగా సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చూస్తే యేసయ్య అనే మాటలే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము అంటే యేసుక్రీస్తు కుమారుడు కదా. అవును, నిజముగా ఆయనకి శిష్యులమైన మనం విశ్వాసంలో నుంచి ఫస్ట్ విశ్వాసులు అవుతాం, తర్వాత ఏమవుతారు? శిష్యులు అవుతారు. సో శిష్యులుగా మీరు నా శిష్యులని అయితే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులు అవుతారు. అవును, వాక్యం సత్యం. వాక్యం ఎప్పుడైనా ఇది మరి బైబిల్ గ్రంథాన్ని ఏ గ్రంథం అని పిలుస్తాం? ఇంకొక మాటలో సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. సో సత్య గ్రంథం, ఈ మాటలన్నీ సత్యం. ఇందులో ఉన్న ప్రతి మాట కూడా, అందుకనే అక్కడ చాలా మరి మాట అక్కడ పెట్టబడింది. ఈ మాటల్లో ఒక మాట తీసివేసినా లేదా ఒకటి యాడ్ చేసినా దీనిలో ఉన్న శాపాలు ఆ వ్యక్తికి. ఎంత జాగ్రత్తగానో మనము బైబిల్లో ఉన్నట్లుగానే మనం దాన్ని అనుసరించే వారంగా ఉంటేనే మనం యేసయ్యకేమోరు శిష్యులమవుతాము. అంతేకాదు సత్యాన్ని మనము గ్రహిస్తాం. అప్పుడు సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా. దేని నుంచి స్వతంత్రత? బంధకాల నుంచి, పాపాల నుంచి, అబద్ధ బోధల నుంచి, అబద్ధ బోధకుల నుంచి, భయాల నుండి, మోసాల నుండి, శోధనల నుండి. ఇవన్నీ కూడాను మరి ఏమవుతాయి? వాటి నుంచి మనకి విడుదల. సత్యమును గ్రహించే కొద్దీ మనలో మనం ఏమవుతాం? వెలిగించబడ్డ బిడ్డలంగా. ప్రతి బంధకము నుండి, ప్రతి పాపము నుండి, అబద్ధ బోధల నుండి, భయాల నుండి ఒకటొకటిగా మనల్ని వాటి నుంచి విడిపిస్తూ సత్యాత్మ మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది కదా. మరి సర్వ సత్యంలోనికి మనం నడవాలి, నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు ఈ కార్యం చేసేది. అందుకనే సత్యంలో నిలబడితే చాలు, మనకున్న బంధకాలన్నీ కూడా వన్ బై వన్ ఏదేది మనల్ని ఆటంకపరుస్తుందో దేవుడికి మనకి మధ్యలో వచ్చే ప్రతి పాపమే కావచ్చు, బంధకమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మరి ఈజీగా మనం సాతానుడికి దొరికే బిడ్డలంగా కాకుండా వాటి నుంచి మనకి విడుదలను వచ్చిన తర్వాతనే మనం స్వతంత్రత కలిగి ఉంటాం. సో స్వతంత్రులుగా చేయబడతామంటే ఇది ప్రతి ఒక్క పాపము, మోసము, ఇంకా ఏదైతే అబద్ధాలు, వీటినన్నిటి నుంచి కూడా మనం ఏమవుతాం? విడిపించబడతాం. వాక్యమందు ఎప్పుడు నిలిచి ఉండాలి. అప్పుడే మరి మనం స్వతంత్రులుగా సత్యాన్ని గ్రహిస్తాము. గ్రహించిన తర్వాత మనలో కార్యాన్ని ప్రభు జరిగిస్తూ సత్యములోనికి, సర్వసత్యములోనికి మనల్ని ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. 3, సత్యం మనకి ఏమి ఇస్తుందండి? ఇంకా జయం. ఓటమి కాదు, సాతానుపై జయం, దుష్టం, ఇంకా ప్రతి విషయంలో కూడా మనకి జయమే. ఎక్కడ కూడా ఓటమి అనేది కనబడదు. పేతురు కూడా మరి ఓటమిని అంగీకరించాడు. ఒక అబద్ధం ఆడాడా? 3 సార్లు అబద్ధం ఆడాడు. నిజమే, మనం అనుకోవచ్చు మరి అంత అబద్ధం ఆడినైనా మళ్ళీ ఎట్లా మరి లీడర్ అయ్యాడు, ఆయన బండ ఎట్లా అయ్యాడు, ఎట్లా మరి ఆ సంఘం ఆయన మీద కట్టబడింది అని కదా. మరి శిష్యుడు, మరి ఇస్కరియోతు యూదా కూడా శిష్యుడే. కానీ వీళ్ళిద్దరిలో ఉన్న భేదం మనం కనుక్కుంటే, మరి ఈయన చేసిండు, అబద్ధం ఆడాడు, వెంటనే ఆయనకి పశ్చాత్తాపం వచ్చింది. ఎంతో దుఃఖంతో దేవుణ్ణి మళ్ళీ క్షమాపణ వేడుకున్నాడు.
వెలుగునొద్దకు పరిగెత్తాడు, వెలుగుని ఆస్వాదించాడు, వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రభువుని మళ్ళీ ఆయన వెంబడించాడు. అంతే. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి పేతురుకును కనబడెను అని సపరేట్గా ఒక వాక్యం రాయబడటం ఎంత గొప్ప విషయం. సో క్షమాపణ అడగటం, పశ్చాత్తాప పడటం, తప్పులు చేస్తాం మనుషులంగా, కానీ వెంటనే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో క్షమాపణ అడుగుతూ పొందుతూ మనము జయించే వారంగా. అవును, సత్యమనే నడుము కట్టుకున్నాయి. మరి ఆయన పేతురు ఎలా మారాడు? పేతురుగా మారాడు. సీమోను అంటే రెల్లు లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఇటు అటు ఇటు అటు ఆయనకు అసలు స్థిమితం అనేదే లేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, సత్యంలో నిలబడ్డ తర్వాత బండగా ఆయన చేశాడు. అప్పుడే ఆయనను చూసినప్పుడే నువ్వు పేతురువు అని పేరు పెట్టాడు. ఆయనపై సంఘాన్ని కట్టడానికి మరి మొట్టమొదటి ప్రసంగమే 3000 మందిని ఆయన రక్షించగలిగినాడంటే మరి ఎంత గొప్పగా. మరి ఆయన బలహీనతల నుంచి, ఆయన అబద్ధములు చెప్పినంత మాత్రాన అయిపోలేదు. మళ్ళీ ఆయన దేవుడితో సంధించబడి యేసయ్యతో మరి అంటుకట్టబడ్డ వ్యక్తిగానే నిలబడ్డాడు, బండగా మార్చబడ్డాడు. సంఘాన్ని ఆయనపై యేసయ్య కట్టడానికి ఇష్టపడ్డాడు. సో మనమందరం కూడా ఎవరు సజీవ రాళ్ల వలె ఉన్నామని, ఆయన మందిరంగా, ఆత్మీయ మందిరంగా కట్టబడటానికి మనం కూడా ఒక రాయిగా వాడబడటానికి అని పేతురు మళ్ళీ తన రాసిన పత్రికల్లో రాస్తాడు. ఎంత గొప్ప మరి జయము పేతురికి దొరికింది. కాబట్టి సత్యము ఏం చేస్తుంది? జయాన్ని. మనం సత్యవాక్యము, నాలుగోదిగా చూస్తే సత్యవాక్యము మనల్ని దినదినం కూడా శుద్ధీకరిస్తుంది. వాక్యానికి అంత పవర్. వాక్యం జీవము కలిగింది కనుక జీవింపచేసేది. ఏం జీవింపజేసేది? మనలో మన సాక్షిని జీవింపజేస్తుంది. అవును, ఒక వైపున వాక్యం చదివిన వెంటనే మన మనస్సాక్షి ఆ వాక్యాన్ని పోల్చుకొని మనలో మరి మనల్ని ఎలా శుద్ధీకరించబడతాము. మనస్సాక్షిని జీవింపజేస్తుంది, చెడుని అసహించుకునేలా చేస్తుంది, నీతిని ప్రేమించేలా చేస్తుంది. ఏంటది? సత్య వాక్యం. అందుకనే వాక్యం నిత్యము మనము చదవాలి. అంటే భోజనం ఎలాగైతే మనం శరీరానికి తింటున్నామో అలాగే ఆత్మకు వాక్యమే భుజించాలి. అంతే. అది తిన్నప్పుడే మనకు ఆత్మ బలంగా నిలబడుతుంది. లేనప్పుడు మరంతే. సాతానుడు ఏ బాణం, చిన్న బాణమా పెద్ద బాణమా ఏదేసినా సరే పడిపోవడమే జరుగుద్ది. కనుకనే వాక్యము మనల్ని దినదినము కూడా శుద్ధీకరించేది, మనసాక్షిని జీవింపజేసేది, చెడు అనే దాన్ని అసహించుకునేలా చేసేది, నీతిని పరిశుద్ధతను ప్రేమించేదిగా చేసేది వాక్యమే. వాక్యంకున్న శక్తి. మరి అందుకే వాక్యాన్ని ఎక్కువగా మరి దావీదు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నా. హృదయమందు వాక్యం నిండి ఉండాలి. నిండాలంటే మనం ఏదైనా సరే నింపాలిగా. నింపకుండా ఎలా నిండుద్ది? అంతే, ఆవిరైపోతుంది. ఎప్పుడెప్పుడు చదువుకున్నది మన జ్ఞాపక శక్తి పోయేది. మన మనుషులం ఇప్పుడిప్పుడే చదివింది ఇప్పుడే మర్చిపోతాం. కాబట్టి చదవగా చూడగా వాక్యం స్వరూపి మనలో ఆ స్వరూపాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మనం ఎలాగా ఆ ప్రేమ స్వరూపం రావాలి, వాక్య స్వరూపం రావాలి, సత్య స్వరూపం రావాలి. ఒక్కొక్క స్వరూపాన్ని మనము కలిగిండే బిడ్డలంగా ఉండాలంటే మరి వాక్యము మనం చదివి ధ్యానించి మరి ఆ రీతిగా మనం శుద్ధీకరించబడుతుండాలి. మన ఆత్మ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి
అనంటే, వెలుగులో ఉండాలి అనంటే వాక్యమే వెలుగు, వాక్యమే యేసయ్య, వాక్యమే సత్యము. మరి వాక్యాన్ని మనము పక్కన పెట్టేసి మూసేసి ఆ ఏదో అవసరానికి చూడటం కాదు వాక్యాన్ని. వాక్యం అనుదినము కూడాను చాలా సమయం వెచ్చించి మనకున్న సమయాల్లో వాక్యంతో ఆ, మనం నిలబడాలి. నిలబడాలంటే ఎంత కష్టం. ఒక వాక్యంలో నిలబడాలి అంటే ఆ వాక్యాన్ని మనము ధ్యానించి అనుసరించి వాక్య ప్రకారం నడవాలి. అప్పుడే గాని మరి వాక్యం మనల్ని చేయాల్సిన శుద్ధీకరణ జరుగుతూ ఉంటది. 5, సత్యము తప్పు చేయదు. తప్పు చేయించదు కూడా మనతో. అదేం చేస్తుందంటే సత్యము న్యాయమూర్తిగా మనకు తీర్పు తీర్చుతుంది. అవును కదా, కోర్టులో కూడా సత్యం చెప్పాలి. సత్యం చెప్తేనే రక్షించే ఆ దొంగ ఎవరో, దొంగ కాకపోయినా నిందపడిన వ్యక్తి అయినా మరి సత్యం ద్వారానే స్వతంత్రం పొందుకుంటారు. కాబట్టి న్యాయమూర్తిగా సత్యానికి హక్కు ఉంది, తీర్పు తీర్చేదిగా. 6, సత్యం మనల్ని కాపాడే శక్తి గలదు. 91వ కీర్తన 4వ వచనం, ఆయన సత్యము కేడమును డాలు అయి ఉన్నది అని 91వ కీర్తన 4వ వచనం చూస్తాం. సత్యం మనకేంటండి? కేడము, ఆశ్రయం, డాలు. ఇక్కడ కాపాడే శక్తి సత్యానికి ఉంది. కనుక సత్యం చెప్తే ఏమైపోతాము? సత్యం చెప్పకూడదేమో, కప్పిపుచ్చాలేమో, నో, అలా చేస్తే కాదు. సత్యం చెప్పినప్పుడే ఆ సత్యమే మనకు కాపాడే శక్తి గల డాలుగా, కేడముగా మనకుంది. 7వదిగా, సత్యము హృదయాన్ని సంతోషింప చేస్తుంది. సత్యము హృదయాన్ని సంతోషింపజేసేదిగా ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే కూడా సత్యము అంటే యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 4వ వచనం, అట్లానే 3వ యోహాను పత్రిక కూడా మనము 3-4 వచనాలు చూస్తే తప్పకుండా మనకు అర్థమవుతుంది. యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనం, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అంటున్నాడు యోహాను. సో మన పిల్లలు సంతోషంగా, పిల్లలు చేసే కార్యాలు చూసి మనం సంతోషిస్తాం. సత్యం చెప్తే మనం సంతోషించే బిడ్డలంగా. అవును, మనకెంత సంతోషం. అబద్ధం చెప్పకుండా, అమ్మ నేను పగలగొట్టాను, అమ్మ నా చేతుల నుంచి పడిపోయింది, ఇదిగో నేను పని చేశాను అని సత్యం చెప్తే వెరీ గుడ్ అని అంటాం. అట్లా మనకి సంతోషం వస్తుంది హృదయానికి. 3వ యోహాను పత్రికలో కూడా 3-4 వచనాలు చూస్తే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని మాటలు. ఎవరికైనా, మనకు కూడా, ఇతరులు మన ఎడల యథార్థంగా ఉన్నప్పుడు మనకెంతో సంతోషం, తృప్తి, ఆనందం. వాళ్ళ అబద్ధాలు చెప్తూ పోయి ఒక్కటన్నా సత్యం లేదు, ఇది చెప్పిందంతా నమ్మాలా, ఇది నిజమా అనే డౌట్స్ రాకుండా, మరి భార్యాభర్తలైనా సరే, కుటుంబంలో అయినా సరే, సత్యం అనేది ఉన్నప్పుడే నిజమైన ప్రేమ, నిజమైన ఐక్యత కుటుంబంలో స్టార్ట్ అయ్యి అది సంఘంలో కూడా మరి వర్ధిల్లాలంటే సత్యం మనకి ఎంతో ఎంతో అవసరం. అప్పుడే మనం అందరం కూడా స్థిరమైన జీవితాలు కలిగి మరి సంఘ అభివృద్ధి కార్యాలలో మనం నిలవబడగలుగుతాం. ఈ వాక్యాలు మన హృదయానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనము కూడా స్థిరపడడానికి మనకిచ్చిన ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క వాక్యము
సత్యవాక్యము, మేము విన్న వాక్యము మా హృదయములలో ఫలింపచేసి తండ్రి, ఏ విధమైన మరి ఆ చీకటి మాలో ప్రవేశించకుండా, అబద్ధం మాకు లేకుండా నాయన మా జీవితాలు నిన్ను నిజమైన శిష్యులముగా వెంబడించే వారంగా ఉండడానికి కావలసిన పరిశుద్ధాత్మ, సత్యాత్మ మమ్ములను మీరు సర్వసత్యంలోనికి నడిపించబడుటకు మా చేతులను ఈ ఉదయకాలమున మరొకసారి సంపూర్ణముగా మా హృదయములను మమ్ములను నీకే సమర్పించుకుంటూ సత్యమును గ్రహించే వారముగా, వెంబడించే వారముగా, సత్యము కలిగి ఉన్న వారముగా ప్రభువా, ఈ లోకంలో స్థిరత్వమును మేము కలిగి ప్రభువా మా కుటుంబాలకి, సంఘానికి ఆశీర్వాదకరమైన బిడ్డలముగా ఉండడానికి తండ్రి, మేము చేసే ఏ ప్రయాస కూడా వ్యర్థం కాకుండా ఉండడానికి అట్టి స్థిరత్వము నాకు, మాకు అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.